అందరికీ నమస్కారం. మహాభాగవతం యొక్క మొదటి అధ్యాయనము ఈ రోజు నుంచి చదవడం మొదలుపెట్టాను. అందరూ కొంతమందికి చదువుకోవడం వినడానికి సమయం దొరకకపోవడంతో నా యొక్క చిన్న ప్రయత్నం. ధర్మక్షేత్ర కురుక్షేత్ర సమావేద యుయోస్తవం మమాఖం పాండవైచ్చ కీమ కురుక్త సంజయ. ధృతరాష్ట్ర ఉవాచన. ధృతరాష్ట్ర మహారాజు పలికెను. ధర్మక్షేత్ర తీర్థస్థానంలో కురుక్షేత్రం అనే పేరు కలిగిన ప్రదేశంలో సమేత సమకూడి యుయుస్తవం యుద్ధము చేయగోరి. మామక నా పక్షవారు పాండుతనయులు చ మరియు ఏవ నిక్కముగా కిం ఏమి ఆకురవత చేశారు సంజయ. ఓ సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? భాష్యము. భగవద్గీత విస్తారముగా చదువబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహత్యములో సంగ్రహము చేయబడింది. మనిషి భాగవత గీతను శ్రీకృష్ణ భక్తుని సాధ్యంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి సొంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుంచి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమాన భగవద్గీతలోనే ఉంది. ఎవరైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినటువంటి భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రములను అతిశయించగలుగుతుంటాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్ర గోచరించే విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుక్కుంటాడు. ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణుని ద్వారా ప్రత్యక్షంగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రము అయింది.